ఎందుకు ఇచ్చేది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్జే క్రేజీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది కూడా కంటిన్యూషన్ అండి. ఇప్పుడు ఉదయాన్నే ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మేమైతే సింగర్కొండ అయితే వెళ్తున్నామండి. కరెక్ట్గా 5కి అయితే లేసాము. నైట్ అస్సలు నిద్రలేదు. గృహప్రవేశం 8:32 కల్లా అయిపోయి అదే లోపలికి వెళ్ళిపోయారు. పూజ అంతా అయిపోయేటప్పటికే 11 అయింది. ఆ తర్వాత భోజనాలు అవన్నీ తినేటప్పటికే 12:30 అయింది. మేము పడుకునేటప్పటికి 1 దాటింది. అక్కడ దోమలు, చలిగాలికి మాకైతే నిద్ర లేదనమాట. అప్పటికప్పుడు మా వారైతే సింగరకొండ వెళ్దామా అని చెప్పి అడిగాడు. ఓకే, వెళ్దాం అని చెప్పేశాను. మా ఊరి నుంచి సింగరకొండ చాలా దగ్గర కాబట్టి మేమైతే మళ్ళీ మార్నింగ్ 5 కల్లా రెడీ అయిపోయి 6కి అట్లా బయలుదేరామండి. చూసారా, సింగరకొండ దగ్గరలోకి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి మా వారు చదివిన డిగ్రీ కాలేజీకి ఎదురు అయితే ఉంటుందండి. ముందుకెళ్ళాక కూడా నేను చూపించాను. అస్సలు నిద్ర లేదండి. అమ్మో అనిపించింది అనమాట. అంటే ఆ దోమలకి, ఆ చలిగాలికి ఈ మధ్యలో కుక్కలు కూడా ఉన్నాయండి. ఎంత అంటే కుక్కలు వచ్చి కరిసేస్తాయేమో అన్న భయం వేసింది. అంటే బయట పడుకున్నాము. బయట అంటే మెల్ల అంటారు కదా, అలా పడుకున్నామన్నమాట. ఒకవైపు అయితేనే డోర్ ఉంది, ఇంకోవైపు డోర్ లేకపోయేటప్పటికే కుక్క అయితే వచ్చిందండి. అది పెద్దది. నేనే చూశాను దాన్ని. ఇంకా ఇంట్లోకి వెళ్తుంటే తోలేసి పడుకుంటే ఇంకెక్కడ నిద్ర పట్టిద్ది, అది ఎక్కడొచ్చి మీద పడి కరిచేసిద్దేమోనని భయంతోనే ఉన్నానన్నమాట ఆ నైట్ అంతా. అంటే ఆ 4 అవర్స్. ఇదైతే ఆంజనేయ స్వామి విగ్రహం అండి. చూశారు కదా, సింగరకొండ అద్దంకి. ఇక మార్నింగ్ వెళ్ళేటప్పటికే అండి జనం ఉన్నారు. ఆ రోజు మేము వెళ్ళింది మంగళవారం రోజు అనమాట. సరే ఇంత దూరం వచ్చాం కదా అని కారుకి అయితే పూజ చేపిద్దామని డిసైడ్ అయ్యామన్నమాట. టికెట్ కోసం వెళ్తే అక్కడ వచ్చేసి 7కి ఓపెన్ అవ్విద్ది అన్నారు. మేము వెళ్ళేటప్పటికే 10 to 7 అయింది. వాళ్ళు వచ్చేటప్పటికే 7:40 అయిందనమాట. అస్సలు మెయింటెనెన్స్ అయితే అస్సలు లేదండి. నాకైతే నచ్చలేదనమాట. దేవుడు అంతా ఓకే కానీ మెయింటెనెన్స్ అనేది లేదు. అంటే కరెక్ట్గా వాళ్ళు ఉండాలి కదండి. ఎంత దూరం నుంచి వస్తారు. ఇప్పుడు మేమంటే దగ్గరే కాబట్టి ఓకే, దూరం నుంచి వచ్చే వాళ్ళ పరిస్థితి ఏందా అనిపించింది. సరే, మనకెందుకు అనుకోలేం కదండి. కాసేపు బాధపడ్డాము అంతే. ఇంకా మా వారైతే డస్ట్ ఉంది కదా, పూజ చేపిస్తున్నామని చెప్పి కార్ అయితే తుడిచేశాడు. మా వాడైతే లోపల పాపం నిద్రపోతున్నాడు. చలిగాల్లో అయితే భలే ఉందిలేండి. ఇంకా బోర్ కొట్టేసింది. ఇంక ఇదైతే టెంపుల్ అండి. చాలా ప్రశాంతంగా ఉందండి. అక్కడ ఎక్కువ కోతులు కూడా ఉంటాయండి. వాటిని చూసుకుంటూ అట్లా అయితే గడిపేసాము. ఇంకా లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకొని వచ్చాము. ఇవైతే నిమ్మకాయలండి. ఇవి పూజా సామాన్ అండి. హై రేట్ అనమాట. అంటే ఇంకేమి ఉండవు కాబట్టి తప్పకుండా కొంటారన్న ఉద్దేశంతో ఏం లేదండి. పూల మాల ఉంది, సాంబ్రాణి కడ్డీలు, పసుపు, కుంకుమ, గంధము, నిమ్మకాయలు వచ్చేసి 1 డజన్ ఇచ్చారు. ఆంజనేయ స్వామి సింధూరం ఉంటుంది కదండి, అది ఒక 2 కొబ్బరికాయలు, 3 కొబ్బరికాయలు ఇచ్చారు. అవి వచ్చేసి 410 రూపాయలు అంటండి. అమ్మో అనిపించింది. అలానే మనం ప్రతిసారి తీసుకెళ్ళడం మర్చిపోతాం కదండి. ముందే అనుకోకుండా వెళ్ళాం కదా, ఇంకా సరే ఎప్పుడో ఒకసారి కదా అనుకున్నాం. మా వాడైతే అలా ఏలాడబడిపోతున్నాడు. అంటే నిద్రకండి పాపం. లాస్ట్ టైం కారుకు కూడా ఈయనే చేశారండి పూజ. ఇప్పుడు కూడా ఈయనే చేశారు, బాగా చేశారు. ఇంకా మళ్ళీ మేము రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము. అంతేనండి. కరెక్ట్గా 6కి ఇంటికాడ స్టార్ట్ అయ్యామా, మళ్ళీ 10 కల్లా ఇంట్లో వచ్చేసామన్నమాట. ఒక్క పూజ దగ్గర అంటే వాళ్ళు టికెట్లు ఇవ్వడం కోసమే మేము టైం అయితే తీసుకున్నాము. ఇంకా చిన్నగా వెళ్తా మాట్లాడుకుంటా వెళ్ళామన్నమాట. ఇంకా తర్వాత భోజనాలు ఉంటాయండి. తర్వాత రిటర్న్ గో టు విజయవాడ.
కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా ఎంకరేజ్ చేయండి ప్లీజ్ అండి. ఇంకా ఇక్కడ వచ్చేసండి నరసింహస్వామి కొండపైన ఉంటాడనమాట. ఇక్కడికైతే వచ్చేసాము. చూసారా నామాలు ఎంత బాగుందో అండి. అస్సలు నమ్మరండి, ఆ క్లైమేట్కి వచ్చే గాలి మంచు పడతా ఎంత బాగుందంటే అంత బాగుందండి. మేము మా మరిది పెళ్ళికి అంటే నేను దర్శనం చేసుకోలేదండి టెంపుల్లోకి వెళ్ళినప్పటికీ నా కాళ్ళు బాగా ఇదైపోయినాయి అనమాట. ఇంకా దానికోసమని నేను ఖచ్చితంగా ఈరోజు నన్ను తీసుకెళ్ళు అని చెప్పి కొండ మీదకైతే వచ్చేసాము. మా వారైతే ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోలేదంట పెళ్ళప్పుడు, అందుకని ఆయన కూడా గుడికి వెళ్దాం అని అంటూ ఉన్నారు. ఇంకా అలా మేమిద్దరం అయితే ఆంజనేయ స్వామిని నరసింహస్వామిని ఇద్దరిని దర్శనం అయితే చేసుకుందాం అండి. ఇలా వ్యూ చూసారా ఎంత బాగుందో. అదంతా చెరువు అండి, ఆ కనిపించే వాటర్ అంతా చెరువు అనమాట, పెద్ద చెరువు అండి. భావన ఋషి చెరువు అని అయితే అంటారు దాన్ని. కలువ పూలు అదేనండి, తామర పూలు కూడా బోల్డ్ అండి, మీకు కనిపిస్తూనే ఉండుంటవచ్చు ఆకులు అవి. అవంతా కనిపించేదంతా వాటర్ అండి, పెద్ద చెరువు అనమాట. ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి, ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. పైనుంచి జూమ్ తీసి చూపిస్తున్నాను, బాగుంది కదా. ఎంత వాటరేనండి, అసలు ఎంత పెద్ద చెరువు. ఆ గాలికి అబ్బబ్బా ఎంత బాగుందోనండి. కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము, నేను మా వారు మా బాబు తీసుకొని వీడియో తీసుకొని అయితే రిటర్న్ అయితే బయలుదేరామన్నమాట. ఇంకా రిటర్న్ అనేది నేనైతే వీడియో తీయలేదండి, అప్పటికే నీరసం వచ్చి ఆకలేస్తుందన్నమాట. ఇంకా దర్శనం కూడా త్వరగా అయిపోయిందండి. ఇంకా అంటే అంత మార్నింగ్ వెళ్ళాం కదా, జనం అయితే ఎక్కువ లేరు. కొంచెం టైం గడిచే కొద్దీ జనం అంటే క్లౌడ్ ఎక్కువ అయింది అన్నారు. ఇందాక నామాలు చూపించాను కదండి, దానికి మెట్లు అయితే ఉన్నాయన్నమాట. పైకి వచ్చేస్తే ఇక్కడ ఆంజనేయ స్వామి, గరుత్మంతుడు, ఇలా నామాలు అయితే ఉన్నాయండి. నాకైతే చాలా బాగా నచ్చినాయి అన్నమాట నామాలు. నామము, శంకుచక్రం. తర్వాత ఇంటికైతే వచ్చేసామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.